మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన బ్యాటరీ బ్యాకప్ పోర్టబుల్ ఎక్స్రే యంత్రం అందుబాటులోకి వచ్చింది. సిఎస్ఆర్ ఫండ్స్ తో ఏర్పాటు చేసిన యంత్రాన్ని మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ నారాయణరావుతో కలిసి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఇన్ఛార్జ్ పంతం గజేంద్ర, టీడీపీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, కార్పొరేటర్ దేవరపల్లి అనిత, ఐడీబీఐ బ్యాంక్ మేనేజర్ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. పనికిరాదంట, కాలు పనికిరాదంట చెప్తుంది. ఆఫ్ చేయొచ్చా? ఓకే. మీద ఎలా వస్తుంది? ప్రతి సంవత్సరం బడ్జెట్లో మెడికల్ కోసం ఖర్చు పెడతాం. అలాగే ఇంకా చాలా ఉంది, ఇంకా రిక్వైర్మెంట్ ఉంది. కానీ దాన్ని కూడా మ్యాక్సిమం తగ్గించడానికి కావాల్సిన చర్యలు కూడా తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు నిన్న కూడా మీటింగ్లో చెప్పడం. 4,500 కోట్లు మనం కొద్దిగా టెక్నాలజీని కూడా ఉపయోగించుకుని దాన్ని కూడా రెండింటిని ఇంటిగ్రేట్ చేసి డెఫినెట్గా 4,500 కోట్ల రూపాయలు మనం ఆదా చేసుకోవచ్చు. దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం చేసుకోవచ్చు. అందుకని ఆ రోజు మేము కూడా ఆలోచన చేసి ఒక పిహెచ్సి, మన కాలపాలెం దగ్గర ఒక పిహెచ్సి బిల్డింగ్ కట్టించాం. 6,000 కోట్ల రూపాయలు చిన్నపురం దగ్గర ఒక పిహెచ్సి కట్టించాం. అలాగే రీసెంట్ గా మనకి మున్సిపాలిటీలో 2 సిహెచ్సీలు శాంక్షన్ అయినాయి. 2 సిహెచ్సీలు కూడా మన శంకుస్థాపన చేశాం. ఒకటి 38 వాటిలో ఊరుపేట ఒకటి చేశాం. వాళ్ళ ప్రభుత్వం అన్ని రకాలుగా చేయడానికి సిద్ధంగా ఉంది. దాన్ని నడిపించడం కోసం బాధ్యత ప్రజలు కూడా భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఇలాంటి సిఎస్ఆర్ సంస్థ రావాలనేది